ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? రండి, దేవుని వాక్యములోనికి మనం వెళదాం. ఈరోజు ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఇచ్చేటువంటి వరములు పొందుకోవాలనేటువంటి ఆశ, తపన, తాపత్రయం. మనకు తెలుసు, గారడి వాడైనటువంటి సీమోను కూడా దేవుడు ఇచ్చేటువంటి వరాలను డబ్బుతో కొనుక్కోవాలని ప్రయత్నించాడు, విఫలమయ్యాడు. దేవుడు ఇచ్చేటువంటి వరములు, ఆశీర్వాదాలు అది సంఘ క్షేమాభివృద్ధి కొరకును, అలాగే కుటుంబం యొక్క ఎదుగుదల కొరకును అవి సిద్ధపరచబడి ఉంటాయి. ఈరోజు మనము బలహీనతలో ఉన్నప్పుడు దేవుని వరము మనల్ని ఆదరిస్తుంది, దేవుని వరము మనల్ని ధైర్యపరుస్తుంది, దేవుని వరము ఉన్నతమైన శ్రేష్టమైన స్థానాన్ని అధిరోహించేటట్లుగా చేస్తుంది. జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుతున్నాను, గమనించగలరు. చెప్పసఖ్యముగాని ఆయన వరమును గూర్చి. చెప్పసఖ్యముగానటువంటి వరములు అంటే అన్స్పీకబుల్, నోటి మాటకి అందనటువంటిది. ఈరోజు దేవుడు చేసేటువంటి కార్యాలు ఏ మనిషి అయినా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మనం అనుకుంటాం, దేవుడు అసలు ఏం సహాయం చేస్తున్నాడు, దేవుడు మమ్మల్ని ఎలా కనికరిస్తున్నాడు అని మనం అనుకుంటాము. కానీ నిద్ర లేచినది మొదలుకొని మరలా పడకకి చేరేంత వరకు కూడా ఎన్ని ప్రమాదాల మధ్య నీవు సంచరిస్తున్నావో, ఎన్ని ప్రతికూలతల మధ్య నీవు నడుస్తున్నావో, ఎన్ని అపాయముల మధ్య, శోధనల మధ్య నువ్వు నడుస్తున్నావో. అవును, బైబిల్ చెబుతుంది, అపాయము ఏమీ కూడా రాకుండా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. కంటికి రెప్పల తన కృప ద్వారా మళ్ళీ నడిపిస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క వరము కాదా? దేవుని కృప కాదా? దేవుని ఆశీర్వాదం కాదా? కాబట్టి దేవుడు నిత్యము, నిరంతరము, అనుదినము కూడా నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి దీనిని మనం వివరించి చెప్పాలి అనంటే చాలా కష్టమే. భక్తుడైనటువంటి దావీదు ఇలాగన్నాడు, దేవా, నీవు నా జీవితంలో ఎన్నో మేలులు చేశావు. ఒకవేళ వాటిని వివరించి చెప్పాలని ప్రయత్నించాను అనుకోండి, తల వెంట్రుకల కంటే కూడా అవి లెక్కకు మించినవై ఉన్నవి. అవును, ఇంతటి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, వరములు ఇచ్చి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనంటే ఆయన ఎంత గొప్పవాడో. వరాలు అనంటే చాలామందికి ఇష్టమని. అసలు వరము అనంటే గ్రీకులో అన్నారు డిగిటోస్ అన్నారు. డిగిటోస్ అంటే అర్థం ఏంటయ్యానంటే పూర్తిగా వర్ణించలేనిది. అంటే ఇక అది చెప్పలేనటువంటి మాట. కొంతమంది భక్తులను మనము చూస్తూ ఉంటాం, దేవుడు వారికి దర్శన రూపేణ కనిపించినప్పుడు వారి మాటలతో వివరించలేరు, కన్నీళ్లతో వాళ్ళు ఏడుస్తుంటారు. వారిలో ఉన్నటువంటి ఆనందం అంతా కూడా ఆ కళ్ళలో ఆనంద బాష్పాలుగా కనిపిస్తాయి. వారు ఏమీ చెప్పలేరు. నిజమే, ఈరోజు మనం కూడా ఏమీ చెప్పలేవు. భక్తుడు ఇలాగ అన్నాడు కదా, ఏమని వర్ణింతును నీ ప్రేమను. అవునండి, ఆయన ప్రేమను ఎలా వర్ణించాలి? ఆయన ప్రేమను ఎలా మనం ప్రకటించాలి? ఒక భక్తుడు ఇలాగ అడిగాడు, దేవా, నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే తన చేతులు చూపించి ఇలాగన్నాడు, నా చేతులకు ఉన్నటువంటి గాయాలు చూసావా? నా తలకు ఉన్నటువంటి ముళ్ళ కిరీటాన్ని చూసావా? వీపున ఉన్నటువంటి గాయాలు చూసావా? ప్రక్కన ఉన్న బల్లెపు పోటు చూసావా? ఇవన్నీ కూడా నీకోసమే. దేవుడు ఇంతగా ప్రేమించాడు. లోకంలో అమ్మ కానీ, నాన్న కానీ, తమ్ముడు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు ప్రేమించని రీతిగా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన కృపను ఇంకా ఇంకా ఈ పాపులమైనటువంటి మన మీద కుమ్మరిస్తున్నాడు, వెల్లడి పరుచుచు ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమించకపోతే ఆకాశ మహాకాశములు పట్టచాలినటువంటి దేవాత దేవుడు పరలోక రాజ్యాన్ని సైతం విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వస్తాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టే ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో నరరూపిగా ఆయన మనందరితో పాటు తిరుగుతాడు.
ఎంత ప్రేమించకపోతే మన బలహీనతలను ఆయన చక్క చేస్తాడు. ఎంత ప్రేమించకపోతే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టగలుగుతాడు. నిజంగా ఆయన ప్రేమ వర్ణించలేనటువంటి ప్రేమ. అదే కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి ఆ పత్రికలోని 9వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చదవగలిగితే, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తున్నాడు. కారణం ఏంటయ్యానంటే మనమందరము కూడా సర్వ సమృద్ధి కలిగినటువంటి వారుగా ఉండాలని కోరిక. దేవుడు అనుకుంటున్నటువంటిది నువ్వు సమృద్ధిగా ఉండాలి. నువ్వేదో ఆకలితో అర్ధాకలితో పడుకోవాలని దేవునికి ఇష్టం లేదు. అత్యవసర మార్కులతో పాస్ అవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ కుటుంబంలో ఏదో పూరి గుడిసెలో ఉండాలని దేవుడు ఆశపడటం లేదు. నీ జీవితంలో బండు లేకుండా నడుచుకుంటే వెళ్ళాలని దేవుడు కోరుకోవట్లేదు. వివాహం లేని స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకోవటం లేదు. పిల్లలు లేని దరిద్రపు స్థితిలో దేవుడు ఉంచాలని అనుకోవట్లేదు. దేవుడు మనల్ని సర్వ సమృద్ధి కలిగినటువంటి వారుగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంత సర్వ సమృద్ధి కేవలము దేవునిలోనే ఉంది. అవునండి, చెప్పసఖ్యము గాని వరములతో మనలో కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. మనలో దినదినము ఆయన ఉత్తేజాన్ని మన మీద నడిపిస్తున్నాడు. అందుకే అంచె దినముల యందు పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలో ఉంచి మనల్ని ఇంకా బలపరుస్తున్నాడు. ఎందుకంటే మన బలహీనతలు చూచి మనం బలహీనపడిపోతున్నామని, దిగులు పడుతున్నామని, వెనకడుగు వేస్తున్నామని జ్ఞాపకం ఉంచుకొని మరి మన దేవుడు ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కాబట్టి నువ్వు కోరుకోవలసినటువంటి వాటి విషయంలో దేవుని సన్నిధిలో నిలబడు. అత్యంతమైనటువంటి దేవుని కృపని కోరుకో, దేవుని ప్రేమని కోరుకో, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని కోరుకో. అప్పుడు నువ్వు దీవించబడతావు. ఎంతసేపటికి ఏమి తినాలా, ఏమి ధరించుకోవాలా, ఎలా బ్రతకాలి అని వీటిని కోరుకుంటున్నావేమో కానీ దేవుని రాజ్యాన్ని కోరుకోవట్లేదు. బైబిల్ చెబుతుంది, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, మిగతావన్నీ నీ వెనకాల వచ్చేస్తాయి, నిన్ను సమృద్ధిగా నడిపిస్తాయి. కాబట్టి సమృద్ధినివ్వడానికి దేవుడు ఉన్నాడు, ఆశీర్వదించడానికి ఆయన సన్నిధి ఉన్నది. మనం మాత్రం దేవుని వైపు చూద్దాం. బూదిగంత నివాసులారా నా వైపు చూడండి అని చెప్పినట్లుగా దేవుని వైపు చూద్దాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.